రికార్డింగ్ స్టార్ట్ చేశారు కదా, ఇమేజ్ ఒకటి ఫార్వర్డ్ చేస్తాను, అది ఓపెన్ చేయండి. ఓకే, చూడండి షార్ట్ కీ. యాక్చువల్గా ఈ షార్ట్ కీ అనేది అసలు ఎందుకు ఉపయోగపడుతుంది? మనం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. FS00లో మనం ఏం చేస్తున్నాము, జిఎల్ అకౌంట్ అనేది క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ చేస్తున్నప్పుడు మనం ఏమి ఇస్తాం, షార్ట్ కీ అనేది 001 ఇస్తున్నాం. షార్ట్ కీ ఏమి ఇస్తున్నాం మనం, 001 అనేది ఇవ్వటం జరుగుతుంది. అది మనం ఏ టైప్ ఏదైనా అవ్వచ్చండి. ఓకే, సో మనం ఏదైతే జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్న టైంలో షార్ట్ కీ ఏమి ఇస్తున్నాము, 001 ఇస్తాం. ఓపెన్ చేయండి, SAP ఓపెన్ చేయండి, చూద్దాం వెళ్ళి. ఓకే, చూడండి ఒక జిఎల్ అకౌంట్ ఓపెన్ చేయండి. ఒక జిఎల్ అకౌంట్ ఏదన్నా సెలెక్ట్ చేసుకుని ఓపెన్ చేయండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్లోకి వెళ్ళండి. ఓకే, మనం చాలా క్రియేట్ చేస్తాం. ఒక జిఎల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుని ఆ ఎడిట్ సింబల్, పెన్సిల్ సింబల్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ ఏముంది, యాక్చువల్గా కంట్రోల్ డేటాలోకి వెళ్ళండి. కంట్రోల్ డేటా, కంట్రోల్ డేటాకి వెళ్ళారా? లైన్ ఐటమ్ డిస్ప్లే కింద షార్ట్ కీ ఏముంది, షార్ట్ కీ ఏమని చూపించండి కింద. లైన్ ఐటమ్ డిస్ప్లే కింద షార్ట్ కీ ఏముంది చూడండి మేడం, రండి మేడం కిందకి. షార్ట్ కీ ఏముంది, 001 ఉందన్నమాట. సో 001 ఉందంటే మీనింగ్ ఏంటి, యాక్చువల్గా లైన్ ఐటమ్ డిస్ప్లే కింద 001 కనిపిస్తుంది. ఇది షార్ట్ కీ. యాక్చువల్గా షార్ట్ కీ ఏమొస్తుంది మనం క్రియేట్ చేసేటప్పుడు, యాక్చువల్గా అక్కడ పోస్టింగ్ డేట్ వస్తుంది, అంతే కదా. 001 అంటే మీనింగ్ ఏంటి, పోస్టింగ్ డేట్ అంటారు దాన్ని. సో ఈ పోస్టింగ్ డేట్ని బేస్గా చేసుకుని మనకి అసైన్మెంట్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఏం జనరేట్ అవుతుంది, అసైన్మెంట్ ఫీల్డ్ అంటారు. ఎగ్జాంపుల్, అసలు షార్ట్ కీ అంటే అసలు ఏంటో చూద్దాము. మీరు పని చేయండి, ఇక్కడ మీకు అర్థమయ్యే షార్ట్ కీ అని మనం ఏది తీసుకుంటే దాన్ని బేస్గా చేసుకుని అసైన్మెంట్ ఫీల్డ్ అనేది పాపులేట్ అవుతుంది. షార్ట్ కీని బేస్గా చేసుకుని ఇక్కడ పోస్టింగ్ డేట్ ఉందనుకోండి, మనకి అసైన్మెంట్ ఫీల్డ్లో పోస్టింగ్ డేట్ వస్తుంది. ఎగ్జాంపుల్, ఇక్కడ షార్ట్ కీ 001 ఇచ్చాం కదా, ఓ పని చేయండి, FBL3 అని వెళ్ళండి. 001 అంటే ఏంటి, పోస్టింగ్ డేట్ అనమాట. FBL3 అని వెళ్ళండి, /n FBL3n. ఈ 001 ని బేస్ గా చేసుకుని అసైన్మెంట్ ఫీల్డ్ అనేది పాపులేట్ అవుతుంది. చూద్దాం ఎలా అవుతుందో చూద్దాం. ఎంట్రీ ఇవ్వండి. ఇది రెంట్ అకౌంటా, తీసుకోండి. రెంట్ అకౌంట్ ఏమని చెప్తాను, 400 300 అదేనా. ఎగ్జిక్యూట్ చేయండి. అసైన్మెంట్ నెంబర్ ఏమని చూడండి, అసైన్మెంట్ నెంబర్ చూడండి మేడం, క్రిందకి రండి. అసైన్మెంట్ నెంబర్ ఏముంది, 2023. ఫస్ట్ ఏమో చూడండి, అసైన్మెంట్ నెంబర్ డ్రాప్ డౌన్ చేయాల్సిన పని లేదండి. అక్కడ అసైన్మెంట్ ఎక్కడ ఉంది చూడండి, అది అసైన్మెంట్ నెంబర్ ఎలా ఉంది, 2023. ఫస్ట్ ఏముంది 2023, తర్వాత 04 అంటే ఏంటి, మంత్. అది 27 అంటే డే అన్నమాట. అది 2023 4th month 27th date. ఇది అసైన్మెంట్ నెంబర్ అన్నమాట. సో ఈ అసైన్మెంట్ నెంబర్ దేని బేస్ గా చేసుకుని వస్తుంది, షార్ట్ కి మనం ఏమి ఇచ్చాం, 0001 ఇచ్చాం. 0001 అంటే ఏంటి, పోస్టింగ్ డేట్. మీరు ఇన్వాయిస్ ఏదైతే పోస్ట్ చేస్తారో ఆ పోస్టింగ్ డేట్ ని బేస్ గా చేసుకుని ఇక్కడ మనకి అసైన్మెంట్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. అంటే షార్ట్ కీ అనేది ఏం చేస్తుంది, అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. షార్ట్ కీ ఏం చేస్తుంది, అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది షార్ట్ కీ అనేది.
గుర్తుపెట్టుకోండి. షార్ట్ కీ అనేది ఏం చేస్తుంది? అసైన్మెంట్ నెంబర్ని పాపులేట్ చేస్తుంది. క్లియర్ కదా? ఓ పని చేయండి, మీరు ఆ ఇమేజ్ ఓపెన్ చేయండి. చూడండి, షార్ట్ కీ అనేది దేన్ని పాపులేట్ చేస్తుంది యాక్చువల్గా. ఫర్ ఎగ్జాంపుల్ మనము జనరల్ లెడ్జర్ జిఎల్ క్రియేట్ చేస్తాం FS00లో. షార్ట్ కీ ఏమి ఇస్తాము? 0001 ఇచ్చామనుకోండి, అది పోస్టింగ్ డేట్ అవుతుంది. అక్కడ కూడా దాన్ని బేస్ గా చేసుకుని అసైన్మెంట్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. లేదంటే వెండర్ మాస్టర్ క్రియేట్ చేస్తాం XK01లో. సో దాన్ని బేస్ గా చేసుకుని మనకి అక్కడ ఏదైతే మనం షార్ట్ కీ ఇస్తామో దాన్ని బేస్ గా చేసుకుని అసైన్మెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది. తర్వాత కస్టమర్ మాస్టర్ డేటా XT01లో క్రియేట్ చేస్తాం. సో అక్కడ ఏదైతే షార్ట్ కీ ఇస్తామో దాన్ని బేస్ గా చేసుకుని మనకి అసైన్మెంట్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఎగ్జాంపుల్ మనం FS00 చేసాం. తర్వాత XK01లో మనం ఏం చేస్తాము? ఓ పని చేయండి, XK01కి వెళ్ళండి, XK02లోకి వెళ్ళండి. వెండర్ చేంజ్ కదా, అక్కడ చూద్దాం ఒకసారి. XK02 XK02 వెండర్ చేంజ్. అక్కడ వెండర్ తీసుకోండి, ఏదైనా ఒక వెండర్ తీసుకోండి. ఏదో ఒక వెండర్ తీసుకోండి. టాటా తీసుకున్నారా? క్రింద కంట్రోల్ డేటా, పేమెంట్, ట్రాన్సాక్షన్ అవన్నీ సెలెక్ట్ చేసుకోండి. అకౌంట్ ఇన్ఫర్మేషన్ అవి తర్వాత అకౌంట్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళండి. అకౌంట్ ఇన్ఫర్మేషన్, పేమెంట్, ట్రాన్సాక్షన్ ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ కొట్టండి చాలు. ఎంటర్ ఎంటర్. ఇక్కడ కూడా షార్ట్ కీ ఏమి ఇచ్చాము?